వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళా నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వ్యక్తిగత కామెంట్స్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. దానిపై చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. కానీ పార్టీ అధినేత జగన్ అమర్నాథ్ ను సమర్థిస్తూ మాట్లాడినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం అభ్యంతరకరంగా ఉన్నాయి. మరోసారి నెల్లూరు జిల్లాలో రచ్చకు దారితీసే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. దీంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ప్రసన్న కుమార్ రెడ్డి. తప్పకుండా గెలుస్తాను అన్న చోట ఓడిపోవడంతో ఆయనకు షాక్ తగిలింది. ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే కాదు, నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులంతా ఓడిపోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వెనుదన్నుగా నిలుస్తూ వచ్చింది. అటువంటి చోట వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని వైసీపీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. అందుకే వేమిరెడ్డి దంపతులు అంటేనే వైసీపీ నేతలకు పూనకం వచ్చేలా ఉంది. వారిని ఉద్దేశించి దారుణంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలిచిన తర్వాత ఒక రకమైన రాజకీయ వేడి వస్తోంది. అక్కడ ఓడిపోయిన మనస్తాపంతో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత కామెంట్లకు దిగుతున్నారు. గతంలో ఆమె వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడేసరికి పెద్ద రచ్చ జరిగింది. ఏకంగా వేమిరెడ్డి అనుచరులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ధ్వంసం చేశారు. అయితే అప్పట్లో కవ్వింపు చర్యలు చేపట్టడం వల్లే ఆ ఘటన జరిగింది. ఇప్పుడు మరోసారి ప్రసన్న కుమార్ రెడ్డి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటనలు చేస్తున్నారు. ఆమెను ఉద్దేశించి విమర్శలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. సోమిరెడ్డి కుటుంబంతో ప్రసన్న కుమార్ రెడ్డికి బంధుత్వం ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సమీప బంధువు ప్రసన్న కుమార్ రెడ్డి. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుణ్ణి ప్రశాంతి రెడ్డి వివాహం చేసుకున్నారు. కానీ సోమిరెడ్డి సోదరుడు అకాల మృతి చెందారు. దీంతో ప్రశాంతి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే తనపై గెలిచిన ప్రశాంతి రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటూ ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. మరి దీనిపై వేమిరెడ్డి దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.